గిరిజనులకు జీవనోపాధి మార్గాలు పెంచాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. గిరిజనులకు జీవనోపాధి మార్గాలపై పగడ్బందీ ప్రణాళికను అమలు చేయాలని మార్గనిర్దేశం చేశారు. గిరిజన ఉత్పత్తుల పెంపు, మార్కెటింగ్ అవసరమని చెప్పుకొచ్చారు. ఎకో టూరిజం మీద అవగాహన కల్పిస్తే ఆదాయం వృద్ధి చెందుతుందని హెచ్చరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ సచివాలయంలో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ నేపథ్యంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గిరిజనులకు జీవనోపాధి మార్గాలపై పకడ్బందీ ప్రణాళికను అమలు చేయాలని మార్గనిర్దేశం చేశారు. గిరిజన ఉత్పత్తుల పెంపు, మార్కెటింగ్ అవసరమని చెప్పుకొచ్చారు. ఎకో టూరిజం మీద అవగాహన కల్పిస్తే ఆదాయ వృద్ధి చెందుతుందని సూచించారు. యువతలో నిరుద్యోగం లేకుండా చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో సినిమాలు, సీరియళ్ల షూటింగ్ జరిగేలా ప్రోత్సహించాలని సూచించారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉద్యాన పంటలకు అనుసంధానం ద్వారా మంచి ఫలితాలు రాబట్టాలని మార్గనిర్దేశం చేశారు. అడవిని నమ్ముకొని బతికే గిరిజనుల జీవన ప్రమాణాలు పెరిగేలా యంత్రాంగం పనిచేయాలని ఆదేశించారు. గిరిజనుల ఆదాయ మార్గాలు పెంచాలని, దానికి తగినట్లుగా ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించాలని పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. సంగీత ప్రపంచంలో గురు శిష్య పరంపర కొనసాగిస్తూ మనం ఆస్వాదించే సంగీత సాహిత్య వారసత్వాలను భావితరాలకు అందించాల్సిన అవసరం మనందరిపై ఉందని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. కూటమి ప్రభుత్వం కళ, సాంస్కృతిక వైభవానికి పెద్దపీట వేస్తుందని వెల్లడించారు. మన వారసత్వ సంపదైన కర్ణాటక సంగీతాన్ని ప్రపంచానికి అందిద్దామని పిలుపునిచ్చారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ 2 రోజుల పాటు నిర్వహించే కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమాన్ని నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, సంగీత ప్రపంచంలో గురు శిష్య పరంపర కొనసాగిస్తూ మనం ఆస్వాదించే సంగీత, సాహిత్య వారసత్వాలను భావితరాలకు అందించాల్సిన అవసరం మనందరిపై ఉందని తెలిపారు. కూటమి ప్రభుత్వం కళా, సాంస్కృతిక వైభవానికి పెద్దపీట వేస్తుందని వెల్లడించారు. మన వారసత్వ సంపదైన కర్ణాటక సంగీతాన్ని ప్రపంచానికి అందిద్దామన్నారు. సంగీత పర్యాటకాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వ శాఖలు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నాయన్నారు. కళారూపాలపై నేటి తరంలో అనురక్తి కలిగించాలని, కూటమి ప్రభుత్వం కళారూపాలను ముందుకు తీసుకువెళ్లాలని ఆలోచిస్తోందని ఇప్పటికే చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు. అన్నమయ్య, త్యాగరాజు, రామదాసు, శ్యామశాస్త్రి తదితర తెలుగు వాగ్గేయకారులను మరువరాదన్నారు. 3వసారి కృష్ణానది తీరాన జరుగుతున్న కృష్ణవేణి సంగీత నీరాజనం వేడుకలు విజయవంతం అవ్వాలని ఆకాంక్షించారు. ఇదొక అద్భుతమైన ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమమన్నారు. కృష్ణవేణి తరంగాల మధ్య జరుగుతున్న కృష్ణవేణి సంగీత నీరాజనం సంగీత ధ్వని అని, సంగీత ఝరి అని తెలిపారు. అజరామరమైన సంగీత ప్రవాహానికి, కళా సాంస్కృతిక వైభవానికి రాష్ట్రం చిరునామాని. సంగీతం, నాట్యం, నటన తదితర కళారూపాల్లో నిష్ణాతులైన కళాకారులు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది ఉన్నారన్నారు. సంగీత ప్రవాహాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి మేము సైతం అంటూ అనునిత్యం కళారూపాలను ప్రదర్శించే కళాకారులకు, సంగీత ప్రియులకు అభినందనలన్నారు. గలగలా పారేటువంటి కృష్ణమ్మ పరవళ్ళు ఒక పక్కన, మరో పక్కన సంగీత నృత్య పరవళ్ళు మరో పక్కన కలిపి మొత్తంగా ఒక ఆధ్యాత్మిక, అదేవిధంగా సంగీతపరమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇది గత సంవత్సరం చాలా అద్భుతంగా అందరినీ విశేషంగా ఆకర్షించింది. ఇవాళ కూడా ఈరోజు, రేపు జరిగేటువంటి కార్యక్రమం, మొత్తం 6 చోట్ల జరిగేటువంటి కార్యక్రమం అందరినీ అలరిస్తుందని మాత్రం గట్టిగా మేము చెప్పగలం. దాంతోపాటు మనం ఏదైతే మన పూర్వం నుంచి వస్తున్నటువంటి సంగీత సాంప్రదాయాలు ఉన్నాయో, కర్ణాటక సంగీతం కానివ్వండి, ఇతరత్ర సంగీత రూపాలు ఏవైతే ఉన్నాయో అవి భవిష్యత్ తరాల వారికి కూడా అందే విధంగా, కేవలం ఇక్కడితోనే పరిమితం కాకుండా గురువులు నేర్పినటువంటి ఆ విద్యని శిష్య పరమాణువులు ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారనేటువంటి ఆలోచనతో కూడా ఈ కార్యక్రమాన్ని చేసి, తద్వారా సాంస్కృతిక పునరుజ్జీవం జరగడానికి ఈ కార్యక్రమాలు చాలా దోహదపడతాయి. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సహకరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 2 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కూడా కోరుకుంటూ సెలవు. పరకామణి చోరీ జగన్ కు చిన్న అంశమైతే తన దృష్టిలో పెద్ద దోపిడీ ఏంటో కూడా జగనే చెప్పాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. చిన్న వ్యవహారం అంటూ జగన్ టీటీడీని తక్కువ చేసి మాట్లాడి భక్తుల విశ్వాసాలతో ఆటలాడుకుంటున్నాడని దుయ్యబట్టారు. 70,000 రూపాయల దొంగతనం చేసిన వ్యక్తికి రాజీ కోసం రాసిన కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయని నిలదీశారు.
జగన్ మాఫియా సామ్రాజ్యాన్ని కూటమి ప్రభుత్వం కట్టడి చేసి తీరుతుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ పాలనలో నిరంతర ప్రక్రియగా సాగిన పరకామణి చోరీలో ఒకరోజు సీసీ కెమెరాల్లో మాత్రమే ఆ దొంగ దొరికాడని మంత్రి ఆరోపించారు. పరకామణి చోరీ వ్యవస్థలో దొరికినవాడు చిన్న రేణు మాత్రమేనన్నారు. పాలచుక్క లేకుండా జగన్ పాలనలో తిరుమల ప్రసాదానికి నెయ్యి కనిపెట్టడం ప్రపంచానికే పెద్ద వింతని మండిపడ్డారు. దొంగ చేతికి తాళాలిస్తే ఏమవుతుందో జగన్ 5 ఏళ్ల పాలనలో ప్రజలు చూశారన్నారు. 5 ఏళ్ల మాఫియా సామ్రాజ్యాన్ని ప్రజలింకా మర్చిపోకముందే టీడీపీపై జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు దుర్మార్గమని మంత్రి ఆనం దుయ్యపట్టారు. బంధుగణాన్ని అన్ని వ్యవస్థల్లోనూ పెట్టి దోపిడీకి తెరలేపారని ఆరోపించారు. పవిత్రమైన స్వామివారి ప్రసాదం మొదలు అన్నింటా దగా చేశాడన్నారు. దొంగే దొంగ దొంగ అని పరిగెత్తినట్లుగా జగన్ వ్యవహారం ఉందని విమర్శించారు. మాఫియా సామ్రాజ్యానికి జగన్ అధినేత కాబట్టే వాస్తవాలు వినడని అన్నారు. జగన్ మాఫియా సామ్రాజ్యాన్ని కూటమి ప్రభుత్వం కట్టడి చేసి తీరుతుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. దురదృష్టం, ఆనాడు పరిపాలన చేసినటువంటి వ్యక్తి ఆయన పేరు చెప్పాలన్నా కొంచెం వెనకాడాల్సి వస్తుంది. మన నోటితో ఆయన పేరు ఎందుకు చెప్పాలి? కానీ ఒక విషయం చెప్పక తప్పదు. నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా వదిలిపెట్టకుండా పూర్తి స్థాయిలో దిగజార్చినటువంటి పరిస్థితి. పరకామణి దుర్వినియోగం చేస్తే, పరకామణిలో ఉండి లెక్కింపులో దోపిడీ జరిగితే ఆ దోపిడీని కప్పిపుచ్చే ప్రయత్నం. కోట్లాది మంది శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులు ఆ స్వామిని కొలిచి ఆ స్వామి సన్నిధిలోని ప్రసాదం తీసుకుంటే ఆ లడ్డూ ప్రసాదం వారికి వారి కుటుంబాలకి ఒక మంచి ఆధ్యాత్మికమైనటువంటి ప్రసాదాన్ని చేశామనేటువంటి ఒక ఆత్మ సంతృప్తి ఉండేది. దానిలో దగా. ఏ కార్యక్రమం తీసుకున్నా మాఫియా రాజ్యం నడిచిందే తప్ప మరొకటి కాదు అనేటువంటి విషయం. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రధాని మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. మోడీ సర్కార్ అంబేద్కర్ జీవితంలోని ముఖ్యమైన 5 స్థలాలను పంచతీర్థాలుగా అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. అంబేద్కర్ లేకుంటే తాను ప్రధానమంత్రిని అయ్యేవాడిని కాదు అని మోడీ చెప్పడం అంబేద్కర్ పట్ల ఆయనకున్న గౌరవాన్ని తెలియజేస్తుందని ప్రశంసించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నివాళులర్పిస్తున్న ఈ సమయంలో ఆయన స్ఫూర్తిని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నత స్థాయిలో ముందుకు తీసుకువెళ్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ కొనియాడారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాధవ్ ప్రపంచంలోనే అత్యధిక విగ్రహాలు కలిగిన అరుదైన నేత అంబేద్కర్ అని, ఆయన జయంతి వర్ధంతులను అధికారికంగా పండుగ రూపంలో దేశవ్యాప్తంగా జరుపుకోవటం ఆయనకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలతో పాటు మహిళా సాధికారతకు ఆయన చేసిన కృషి అనితర సాధ్యమని, అందుకే ఆయన జాతీయ నేత మాత్రమే కాక ప్రపంచ నేతని మోడీ కొనియాడిన విషయాన్ని గుర్తు చేశారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాలు నేటి తరానికి తెలియచేయడానికి అనేక చర్యలు చేపట్టారని వివరించారు. అంబేద్కర్ జీవితంలోని ముఖ్యమైన 5 స్థలాలను పంచతీర్థాలుగా అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. ఢిల్లీలోని జన్పద్ రోడ్లో ప్రతిష్టాత్మకంగా అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ను నిర్మించారన్నారు. ఇక్కడ నిత్యం అంబేద్కర్ ఆశయాలపై అధ్యయనం, ప్రసంగాలు జరిగేలా ఏర్పాట్లు చేయడంతో పాటు ఆయన చదువుకున్న కొలంబియా యూనివర్సిటీతో సహా పలు సంస్థలకు విద్యార్థులను ఫెలోషిప్ ప్రోగ్రాం కింద పంపించడం అభినందనీయమన్నారు. ఎవరైతే ప్రజల కోసం జీవిస్తారో, మరణిస్తారో, వాళ్ళు మరణించిన తర్వాత ప్రజలు వాళ్ళని గుర్తుంచుకొని వాళ్ళ విగ్రహాలు వాడవాళ్ళ పెడతారు. వాళ్ళు స్వయంగా దైవాంశ సంభూతులుగా కొలుస్తారు. అటువంటి వ్యక్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కనుక నేటి తరం అంబేద్కర్ గారిని ఆ విధంగా ఆలోచన చేయాలి. చదవటం ద్వారానే మన ముక్తి కలుగుతుందని, మన హక్కులు సాధన జరగాలంటే బాగా జ్ఞానవంతులు కావాలనే విషయాన్ని ఆయన పదే పదే చెప్తూ వచ్చారు. కనుక ఇవాళ ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన సంబంధించి అనేక అంశాలని మనం స్మరించుకోవటం, మనం ఆయన బాటలో నడవటం తప్పనిసరిగా ప్రతి రాజకీయ నాయకుడికి, సామాజిక వేత్తకి, అలాగే విద్యార్థులకి అందరికీ కూడా ముఖ్యం. కనుక ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ రాబో కాలంలో అంబేద్కర్ గారు ఏ ఆశయాలు ఆదించి ఒక సమాజ స్థాపన చేయాలనుకున్నారో వాటిని తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోనే జరుగుతుందని, సర్వోదయ, అంత్యోదయ 2 సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్లి ఆయన ఆశయాల సాధన కోసమే మేము కృషి చేస్తాం.
అణగారిన వర్గాల కోసం, నిమ్నజాతి వర్గాల కోసం ఆ మహానుభావుడు పోరాటం చేసి వారి హక్కులు కల్పించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజలు స్వేచ్ఛగా ఆత్మగౌరవంతో జీవిస్తున్నారంటే అది ఆ మహానుభావుడు రచించిన రాజ్యాంగం వల్లనే అని చెప్పారు. ఆ రాజ్యాంగాన్ని రచించడానికి ప్రపంచంలోని పలు దేశాలు పర్యటించి భారతదేశానికి అతి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఇవాళ జాతి గర్వించదగ్గ గొప్ప వ్యక్తుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకరని చెప్పారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు సెంట్రల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. బందర్ రోడ్డు పిడబ్ల్యూడి గ్రౌండ్స్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద 27వ డివిజన్ సాంబమూర్తి రోడ్డు డిమార్ట్ సమీపంలోని బావాజీపేట 5వ లైన్ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద 63వ డివిజన్ రాజీవ్ నగర్ సెంటర్లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మరియు సింగినగర్ అమెరికన్ హాస్పిటల్ పక్కన ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ ఈరోజు ప్రపంచ మేధావి, భారతరత్న, భారత జాతి గర్వించదగిన మహానుభావుడు, మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా జాతి మొత్తం ఆ మహానుభావుడికి ఘన నివాళులు అర్పిస్తోందన్నారు. ఆయన ఏ ఆశయ సాధన కోసం తన జీవితకాలం శ్రమించారో ఆ ఆశయ సాధనలో మేమందరం కూడా భాగస్వాములం అవుతామని తెలిపారు. ఈ ప్రభుత్వం ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ఏ పేద, బడుగు, బలహీన, ఎస్సీ, మైనార్టీ వర్గాల కోసం ఆయన పనిచేశారో ఆ లక్ష్యాన్ని చిత్తశుద్ధితో సఫలీకృతం చేసి ముందుకు వెళ్తామని ఆయన వర్ధంతి రోజున ప్రమాణం చేస్తున్నామన్నారు. ఖచ్చితంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను, ఈ జాతికి ఆయన చేసిన సేవలను భవిష్యత్తు తరాలకు తెలియచేయాలన్నారు. అందరూ జై భీమ్ అభిమానులు అంబేద్కర్ ఆదర్శాలను పాటించేవారని అన్నారు. ఆయన ఈ జాతికి చేసిన సేవలను విస్తృతంగా ప్రచారం చేసి భవిష్యత్తు తరాలకు తెలియచేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. ఆయనకు గొప్ప నివాళులర్పించాల్సిన బాధ్యత కూడా మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ ఎస్సీ సెల్ నాయకులు, కార్యకర్తలు, మైనార్టీ అధ్యక్షులు, తెలుగు యువత అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆత్మ గౌరవంతో తమ హక్కులతో ఇవాళ నివసిస్తున్నారంటే ఆ మహానుభావుడు రచించినటువంటి రాజ్యాంగం. ఆ రోజు ప్రపంచం మొత్తం చుట్టి ఇంత పెద్ద గొప్ప ప్రజాస్వామ్య దేశానికి ముందుగానే ఊహించి రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి అంటే అపర మేధావి భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఏ పేద, బడుగు, బలహీన వర్గాలు, దళిత, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం అహర్నిశలు అలుపెలకని పోరాటం చేశాడో ఆయన ఆశయ సాధనలో మేమందరం కూడా అంకితమవుతాం. ఆయన ఆశయాలను, ఆయన ఆలోచన విధానాన్ని అనుకరిస్తూ ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ ఆ మహనీయుడు సేవలను, ఆ మహనీయుడి గురించి భవిష్యత్ తరాలకి తెలియజేసే విధంగా అందరం కూడా బాధ్యత తీసుకోవాలని తెలియజేసుకుంటూ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధనలో ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నిరంతరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ ఆ మహనీయుడికి గొప్ప నివాళులు అర్పిస్తా ఉన్నాం. ఆయన రాజ్యాంగంలో రచించినంత పెద్ద భారతదేశానికి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అణగారిన దళిత వర్గాలతో పాటు నిమ్మ వర్గాలకి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి మహానేత అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ముందుకు సాగుతాను ఇప్పుడే బోండా ఉమామహేశ్వరరావు గారు ప్రకటించారు. వారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారమే ఈనాడు అణగారిన వర్గాలన్నీ కూడా అగ్రవర్ణాలతో ధీటుగా పోటీగా ముందుకు సాగుతుంది. ఆయన అన్ని వర్గాల మనిషి. బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రపంచంలోనే భారతదేశ రాజ్యాంగం సుమిత స్థానం వచ్చిందంటే దానికి మహామేధావి బిఆర్ అంబేద్కర్ గారు. ఈనాడు 27వ డివిజన్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుని జరిగింది. భవిష్యత్తులో బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఆయన ఆశయ సాధన భిన్నత్వంలో ఏకత్వం లాగా 140 కోట్ల మంది ఉన్న ఈ భారతదేశానికి రాజ్యాంగం రాయడం అనేది ఒక తపస్సు లాంటిదని అనేక రాజ్యాంగాలు రాసిన నిపుణులు కూడా వ్యక్తపరచడం, అది అంబేద్కర్ గారి యొక్క మేధాశక్తికే సాధ్యమైందని కూడా వారందరూ అభిప్రాయపడటం భారతీయులుగా మనందరం గర్వించాల్సిన విషయం అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆ మహనీయుడు ఈరోజు భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది జనాలు స్వేచ్ఛావాయులు పీల్చుకుంటూ స్వేచ్ఛగా బతుకుతూ ఎవరి బతుకాలు బతుకుతూ ఇదిగా ఉన్నారంటే దానికి ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన
పెద్దలకు, మిత్రులకు, అదేవిధంగా స్కూల్ విద్యార్థులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక సమగ్రమైన విధానంలో ముందుకు వెళ్లేందుకు ప్రధాన కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఆయన రచించిన రాజ్యాంగం భారతదేశానికి బలమైన పునాదిగా నిలిచిందని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 15వ డివిజన్ రామలింగేశ్వర్ నగర్ రఘు రోడ్డులో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసి సీసీ కెమెరాలను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విజయవాడ రామలింగేశ్వర్ నగర్లో భూగర్భ డ్రైనేజీ సదుపాయం లేని రోడ్లన్నింటిలో యూజీడీ లైన్లు వేయడానికి, ప్రత్యేకమైన ట్రంక్ లైన్ ఏర్పాటు చేయడానికి, రోడ్లు పునర్నిర్మాణం చేసేందుకు 1,33,00,000 రూపాయలతో రామలింగేశ్వర్ నగర్లో నేడు శంకుస్థాపన చేసుకున్నామన్నారు. గతంలో 2014-19లో కూడా భూగర్భ డ్రైనేజీ సదుపాయం లేని చోట ట్రంక్ లైన్ వేసి భూగర్భ డ్రైనేజీ లైన్లు వేశామన్నారు. గంజాయి సేవించి అనేక మంది అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రజలు ఎప్పటి నుంచో చెప్తున్నారని తెలిపారు. వీటిని అరికట్టేందుకు అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. అందులో భాగంగా నేడు రామలింగేశ్వర్ నగర్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. గంజాయి మహమ్మారిని అరికట్టేందుకు అందరూ కలిసికట్టుగా ప్రయత్నించాలని అన్నారు. ఒక యువకుడు గంజాయికి అలవాటు పడితే ఆ కుటుంబానికి తీరని నష్టం, సమాజానికి కూడా నష్టమని, సమాజాన్ని గంజాయి నుంచి కాపాడడానికి అందరూ సహకరించాలన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా తన కుటుంబంలో ఎవరైనా తాగుతున్నా వాళ్ళు బయటికి చెప్పి పోలీసు వారికి చెప్పి దాన్ని కౌన్సిలింగ్ ఇచ్చి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. లేదా వాళ్ళ పిల్లలు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండా వాళ్ళ విషయం గోప్యంగా, మీ పేరు ఎవరి పేరు బయటికి చెప్పరు, గోప్యంగా ఉంచుతారు. దీనివల్ల మన సమాజం బాగుపడ, ఒక వ్యక్తి గంజాయికి అలవాటు పడి పాడైపోతే ఆ కుటుంబానికి తీరని నష్టం, ఇక ఆ పిల్లడు ఆ కుటుంబానికి పనికిరాడు. అంతేకాదు సమాజానికి కూడా నష్టం. సమాజంలో అనేక మందికి ఇబ్బందులు కలిగించే విధంగా నష్టం. కాబట్టి సమాజాన్ని కాపాడుకోవడానికి గంజాయి బారి నుంచి గత 5 సంవత్సరాల్లో విచ్చలవిడితనం పెరిగిపోయి గంజాయి మీద కంట్రోల్ లేక అనేక రకాలుగా వికృతమైన విధానాలకు అది వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద ఉక్కుపాదం పెట్టినా కూడా ఇంకా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అలవాటు పడిన ప్రాణాలు దాన్ని వెనక్కి రాలేకపోతున్నాయి. అందువల్ల సమాజంలో కూడా అందరం కూడా దృష్టి పెట్టి ఎవరైనా మనకు తెలిసిన ఆ వ్యక్తి గంజాయి తీసుకున్నారంటే వారికి ఇన్ఫార్మ్ చేసి, మీ పేరు ఎక్కడా తెలియదు, వారు కూడా వెళ్ళి వాళ్ళని కొట్టారు, చంపారు, వాళ్ళని కూడా పిలిచి వాళ్ళ తల్లిదండ్రులు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి, నువ్వు మారకపోతే నీకు జరిగే నష్టాలు ఇవి, నీ అవయవాలన్నీ పాడైపోతాయి, తొందరలో మరణానికి నువ్వు 100 ఏళ్ళు బతకాల్సినాడు 30 ఏళ్ళు. ఈరోజు గాంధీ కాలనీ 21 రోడ్లోనే, ఆ 21 రోడ్లకి యూజీడీ శంకుస్థాపనకి ఇచ్చేసిన మా ప్రీతమ నాయకులు హ్యాట్రిక్ ఎమ్మెల్యే శ్రీ గద్దె రామ్మోహన్ గారు నా ధన్యవాదములు. అలాగే ఈ శంకుస్థాపనతో పాటు మా పట్టమట సిఐ గారు పవన్ కిషోర్ గారు సహకారంతో 100 సీసీ కెమెరాలని మా డివిజన్లో 15 డివిజన్లో ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా ఈరోజు మా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఓపెనింగ్ కార్యక్రమం పెట్టాము. 15వ డివిజన్ని మా ఎమ్మెల్యే గారు సొంత ఇది ఇలాగా దాన్ని చాలా సహకారం చేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్క కూటమి నాయకులతో కలిసి డివిజన్ని అభివృద్ధి పదంగా నడిపిస్తాం. కమ్యూనిటీ హాల్ ఉద్దేశాన్ని మరి గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం దాన్ని వేరే అవసరాలకు ఉపయోగిస్తుంది. ఆ దాన్ని కమ్యూనిటీ హాల్లో మళ్ళీ తిరిగి మన ప్రభుత్వంలో వీరందరికీ కూడా చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవడానికి కూడా, చిన్న చిన్న పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఎటువంటి శుభ కార్యక్రమాలైనా బయటికి వెళ్ళాలంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు పెద్ద మనసుతో మనం ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాల్ని తిరిగి ఈ ప్రజల అవసరాలకు ఉపయోగపడేటట్టుగా చేయాలని చెప్పి మీ ద్వారా నేను విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలను అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించామని, సెక్టార్ల వారీగా ఎప్పటికప్పుడు వేగంగా నిర్ణయాలు తీసుకుని ప్రజలకు సౌకర్యంగా ఏ విధంగా ఏర్పాట్లు చేశామనేది డాక్యుమెంటేషన్ రూపంలో తీసుకువచ్చామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీస తెలిపారు. భక్తుల ఫీడ్బ్యాక్ తీసుకుని వెంటనే ఏ విధంగా చర్యలు తీసుకున్నామో, భక్తులు ఎలా సంతృప్తిగా దర్శనాలు చేసుకుని వెళ్లారని దానిపైన ఈ పుస్తకాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ఇది మొదటి ఎడిషన్ మాత్రమేనని, ప్రతి సంవత్సరం తమ అనుభవాలను అందులో పొందుపరుస్తామని అన్నారు.
దసరా ఉత్సవాలు 2025 విజయ వీచిక అభ్యాస దీపిక పుస్తకావిష్కరణ కార్యక్రమం విజయవాడ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జరిగింది. జిల్లా కలెక్టర్ లక్ష్మీస, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖరబాబు, జాయింట్ కలెక్టర్ ఇలక్కయ్య, దుర్గగుడి ఈవో సీనా నాయక్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ దసరా ఉత్సవాలు అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా ఏ విధంగా నిర్వహించామనేది పుస్తక రూపంలో తీసుకొచ్చినట్లు చెప్పారు. భక్తుల ఫీడ్బ్యాక్ తీసుకొని వెంటనే ఏ విధంగా చర్యలు తీసుకున్నామను, భక్తులు ఎలా సంతృప్తిగా దర్శనాలు చేసుకుని వెళ్లారని దానిపైన ఈ పుస్తకాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ఇది మొదటి ఎడిషన్ మాత్రమేనని ప్రతి సంవత్సరం తమ అనుభవాలను అందులో పొందుపరుస్తామని అన్నారు. ఉత్సవాలు బాగా నిర్వహించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందిస్తూ ట్వీట్ పెట్టారని దాన్ని కూడా ఈ పుస్తకంలో ఉంచామన్నారు. ఉత్సవాల్లో పనిచేసిన 800 మంది అధికారుల పేర్లు అన్ని పుస్తకాల్లో ఉన్నాయని చెప్పారు. ఇది హార్డ్ కాపీ అని, సాఫ్ట్ కాపీలో 300 పేజీలుంటాయని, అందులో ప్రతి అధికారి పూర్తి వివరాలు పెట్టామన్నారు. మీడియా సహకారం గురించి కూడా పుస్తకంలో రాయటం జరిగిందని తెలిపారు. మనం అనుకున్నది ఒకటి, అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు మనం అనుకున్న దానికి వచ్చిన భక్తులకి చాలా పెరిగిపోయిందనమాట. అయినా కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎట్లాగా ఇమ్మీడియట్ క్విక్ డిసిషన్స్, దట్టు కలెక్టివ్ డిసిషన్స్ ఫ్రమ్ సింగిల్ పాయింట్ అవన్నీ కొంచెం కోడిఫై చేసి పెట్టడం జరిగింది. సెక్టర్ వైజ్ ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయి, ఆ సెక్టర్ వైజు ఎట్లాగా ఏమేమి హ్యాండిల్ చేయడం కలిగాము, ఇవన్నీ కూడా దీంట్లో కోడిఫికేషన్ డాక్యుమెంటేషన్ చేయడం జరిగింది. అలాగే రియల్ టైం ఫీడ్బ్యాక్, భక్తుల ఫీడ్బ్యాక్ బట్టి ఎలాగా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. దానివల్ల ఎంత సంతృప్తికరంగా భక్తులు ఇది దర్శనాలు చేసుకుని వెళ్ళారనే దాని మీద దీన్ని ముఖ్యంగా చేశాము. ఇది బిగినింగ్ మాత్రమే, అందుకే ఇది ఇక్కడ రాసాము 1 అని రాసాము అనమాట. ఎడిషన్, ఫస్ట్ ఎడిషన్ రాసుకున్నాము ఇది. అండ్ ఎవ్రీ ఇయర్ వీ కీప్ ఆన్ యాడింగ్ అవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ టు ఇట్. అందుకే ఫస్ట్ ఎడిషన్ 2025, ఎవ్రీ ఇయర్ 1 ఎడిషన్ కీప్స్ ఆన్ కమింగ్ ఆన్ దిస్, సో దట్ వీ షుడ్, అంటే ఆ ఎక్స్పీరియన్స్ షుడ్ బి అక్యుములేటెడ్ సమ్వేర్. ఆఫ్టర్ 10 years ఇఫ్ ఏబుల్ టు సీ ఓకే ఏ ఇయర్లో ఏం జరిగింది, ఏమి ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళారు అనేది మనకు తెలియాలి. కాబట్టి ఇది స్టార్ట్ చేయడం జరిగింది. చివరికి మీకు తెలుసు, లాస్ట్ డే చీఫ్ మినిస్టర్ గారు కూడా దీన్ని మనకు అప్రిషియేట్ చేస్తూ, ఒక భవానీ వచ్చిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకునే లోపల ఒక దివ్యానుభూతి పొందే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నాము. సో దానికి పోయినసారి కంటే అమ్మవారు శరన్నవరాత్రి ఉత్సవాలకు కంటే కూడా ఇంకొంత మెరుగ్గా ఈసారి సౌకర్యాలు ఉండేలాగా ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి దగ్గర కూడా కొంత టెక్నాలజీని జోడిస్తూ ఈసారి కొన్ని హీట్ మ్యాప్స్, అదేవిధంగా కొన్ని కొత్త ఆలోచనలతో కొత్త ఆవిష్కరణలతో ముందుకు వస్తున్నాము. వీరు ఒక అప్లికేషన్ కూడా, మొబైల్ అప్లికేషన్ కూడా తయారు చేయడం జరిగింది. సో కొంత రిజిస్ట్రేషన్, కొంత స్ట్రీమ్లైన్ చేయాల్సిన అవసరం ఉంది. భద్రత కూడా ఎక్కువ పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది. భక్తులకి జిల్లా కలెక్టర్ గారు ప్రతిసారి చెబుతుంటారు, భక్తులకు పెద్దపీట అని, సామాన్య భక్తులకు పెద్దపీట అని చెప్తుంటారు. భద్రతకు కూడా పెద్దపీట వేయాల్సిన అవసరం రోజు రోజుకి వస్తూ ఉంది. కాబట్టి ఈసారి కొంత సెక్యూరిటీ మెజర్స్ కూడా కొద్దిగా గట్టిగా తీసుకొని చేసి మనము ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇదేదో టెంపుల్కి సంబంధించిన ఫెస్టివల్ ప్రోగ్రాము, ఇది సిపి గారికి సంబంధించిన వర్క్, ఇది కలెక్టర్ గారికి సంబంధించిన వర్క్ అని కాకుండా వాస్తవంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అదే సిపి సారు, ఇది ఎన్టీఆర్ జిల్లా కుటుంబానికి సంబంధించిన ఒక ప్రోగ్రాం లాగా దీన్ని తీసుకొని ఏ ప్రోగ్రాం వచ్చినా పనిలాగా కాకుండా సంతోషంగా పార్టిసిపేట్ చేసేటట్టు వారు వాతావరణం కల్పించిన కింది స్థాయి అధికారులందరికీ అటువంటి వాతావరణం కల్పించారు. ఇద్దరు కలెక్టర్ సార్, అదే సిపి సార్. నిజంగా ఇటువంటి ప్రోగ్రామ్స్ రావడం సంతోషంగా, ఒక భారంగా కాకుండా, కష్టంగా కాకుండా సంతోషంగా చేయడం అనేది మా అందరి అదృష్టంగా భావించి నిజంగా యాజ్ ఎ యువగా నేను చాలా గర్వపడుతున్నాను. సార్ వాళ్ళ టీంలో ఇక్కడ ఈ ఫెస్టివల్ చేయడం అనేది రియల్లీ ఇది మర్చిపోలేని అనుభూతి. ఇది భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు వారి ఆధ్వర్యంలో చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ప్రజాస్వామ్య విధానంలో ప్రతి ఒక్కరికి కావలసిన సదుపాయాలను ప్రభుత్వాలు సమకూర్చాలని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ప్రతి ఒక్కరూ హాయిగా బ్రతికేటట్టు వారికి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసి రిజర్వేషన్లు కల్పించి అనేక రకాలుగా మనలను అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తారన్నారు. విజయవాడ బందర్ రోడ్డు అశోక్ నగర్లోని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్, జోనల్ కమిషనర్,
హౌసింగ్ ఏఈ పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ఉండే ప్రజా దర్బార్ను ప్రజల అనుకూలత కోసం ఈ వారం నుంచి ప్రతి శనివారం నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఒక్క సమస్యను స్వీకరించి నమోదు చేసుకుని ఎంతమందికి ఇళ్ల స్థలాలు కావాలి, ఎంతమందికి ఇళ్లు రావాలి, ఎంతమందికి పెన్షన్లు రావాల్సి ఉంది తెలుసుకోవడానికి ప్రజా దర్బార్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజా దర్బార్లో ప్రజలు అనూహ్యంగా వచ్చి తమ వినతి పత్రాలు ఇస్తున్నారని అన్నారు. సీఎం చంద్రబాబు చెప్పినట్లుగా అర్హులైన వారందరికీ ఇళ్లు సమకూర్చడానికి చేసే ప్రయత్నం సఫలీకృతం కావాలని, పేదవారి ఆశలు నెరవేరాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరి అర్జీని పరిశీలించి తీసుకొని ఆయా శాఖలకు పంపిస్తున్నామని అన్నారు. ఎంతమందికి ఇళ్ల స్థలాలు కావాలో లెక్కించి స్థలాలు సేకరణ చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు వచ్చాయని తెలిపారు. వాళ్ళకున్న ప్రతి ఒక్క సమస్యని అధికారులందరూ ఇక్కడ కమిషనర్ గారు ఉన్నారు, అడిషనల్ కమిషనర్ గారు, అట్లాగే జోనల్ కమిషనర్ గారు ఉన్నారు, అదే సెక్రటరీలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అవన్నీ నోట్ చేసుకుని, హౌసింగ్ ఏఈ గారు కూడా ఉన్నారు, అవి నోట్ చేసుకుని దాన్ని లాగిన్లోకి పంపించి ఎంతమందికి ఇళ్ల స్థలాలు కావాలి, ఎంతమందికి ఇళ్ళు కావాలి, ఎంతమంది పెన్షన్ రావాల్సి ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ఏర్పాటు ప్రజా దర్బార్లో ప్రజలు అనూహ్యంగా వచ్చి వాళ్ళు రిక్వెస్ట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. అందువలన ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా వీలైన తొందరగా వాటినన్నీ అర్హులైన వాళ్ళందరూ సమకూర్చడానికి చేసే ప్రయత్నం సఫలీకృతం అవ్వాలని, పేదవారి ఆశలన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా వంతుగా ప్రతి ఒక్క అర్జీని పరిశీలించి తీసుకుని ఏ డిపార్ట్మెంట్కి పంపించాలో డిపార్ట్మెంట్ పంపించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా సమీక్షించుకుని తొందరలో ఆదేశాలు కూడా వచ్చాయి. ఎంతమందికి ఇళ్ల స్థలాలు కావాలో మీరు లెక్కించి దానికి ఏర్పడే స్థలం ఎక్వైర్ చేయమని కూడా ఆదేశాలు కలెక్టర్లకు వచ్చాయి. మరి ఒక్కొక్కటి పనులు చురుగ్గా జరుగుతాయని నేను అనుకుంటూ ఉన్నాను. రాజ్యాంగం ద్వారా దేశ ప్రజల భవిష్యత్తును నిర్ణయించిన ఘనత అంబేద్కర్కి దక్కుతుందని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ కొనియాడారు. భావితరాలకు అంబేద్కర్ గొప్పతనం తెలిసే విధంగా గతంలో జగన్ ప్రభుత్వం 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ స్మృతి వనాన్ని నిర్లక్ష్యం చేస్తోందని అవినాష్ ఆరోపించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయన వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎస్సీసెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యోనారాజు, డిప్యూటీ మేయర్లు బెల్లందుర్గ, ఆవుతు శైలజ, షేక్ ఆసిఫ్, కార్పొరేటర్లు బండి పుణ్యశీల, తంగిరాల రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశ ప్రజలందరూ ఆరాధించే మహనీయుడని, ఆయనను విదేశాల్లో కూడా విగ్రహాలు పెట్టి అభిమానిస్తున్నారని తెలిపారు. దేశ ప్రజలకు అంబేద్కర్ దైవం లాంటి వారని, ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించిన గొప్ప వ్యక్తి ఆయనని కొనియాడారు. రాజ్యాంగం ద్వారా దేశ ప్రజల భవిష్యత్తును నిర్ణయించిన ఘనత అంబేద్కర్కే దక్కుతుందన్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేశారని, వైసీపీ హయాంలో ప్రతి ఒక్క వర్గానికి అండగా నిలిచారని అవినాష్ గుర్తు చేశారు. అయితే ప్రస్తుత కూటమి హయాంలో ఆ పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం పెట్టి గోండాయిజం, రౌడీయిజం చేస్తోందని, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. భావితరాలకు అంబేద్కర్ గొప్పతనం తెలిసే విధంగా గతంలో జగన్ ప్రభుత్వం 400 కోట్లు ఖర్చు పెట్టి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో జగన్ నాయకత్వంలో అంబేద్కర్ ఆశయాలను నెరవేరుస్తామని దేవినేని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు అంబేద్కర్ గారు ఏదైతే ఈ భారతదేశంలో రాజ్యాంగ నిర్మాతగా ప్రతి ఒక్కరికి సమానమైన హక్కులు కల్పించాలని చెప్పని, ప్రతి ఒక్కరి గారు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలని చెప్పని రాజ్యాంగం నిర్మించి ఈరోజు భారతదేశానికి ఒక ముందు చూపుగా వ్యవహరించిన గొప్ప నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరి గారు సమానం అని చెప్పని చాటి చెప్పిన గొప్ప నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఏదైతే చేసిన కార్యక్రమాలు కానివ్వండి, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ గారిని ఒక గొప్ప మేధావిగా ప్రతి ఒక్కరి గారు గుర్తిస్తారు. ఏ దేశం వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, లండన్ వెళ్ళినా, జర్మనీ వెళ్ళినా అంబేద్కర్ గారు ఒక ఆశయాల్ని ఆ దేశంలో కూడా ప్రతి ఒక్కరి గారు ముందుకు తీసుకెళ్తాం జరుగుతుంది. అంబేద్కర్ గారు ఏ కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఏ మతానికి సంబంధించిన వ్యక్తి కాదు. అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి
ఒక వరం లాంటి వ్యక్తి అని చెప్పి నేను సందర్భంగా చెప్తూ ఈరోజు అంబేద్కర్ గారు ఒక ఆశయాల్ని ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లే నాయకుడు ఎవరు ఉన్నారంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అనంతరం మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు అనుగుణంగా వైసీపీ కృషి చేస్తుందని పేర్కొన్నారు. బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి. ఆయన గురించి చెప్పే వయసు కానీ అనుభవం కానీ మాకు లేకపోయినా కానీ ఆయన రాజ్యాంగంలో నా భారతదేశం సుభిక్షంగా ఉంది అని చెప్పటానికి ఈరోజు భారతదేశం ఏ రకంగా అభివృద్ధిలోకి వెళ్తుంది అన్నది మనం చూస్తున్నాం. ఇంత ప్రపంచ మేధావి అయిన అంబేద్కర్ గారి ఈరోజు వర్ధంతి సందర్భంగా మేమందరం వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరం ఒకటి వచ్చి నివాళులు అర్పించడం జరిగింది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తోందని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు విమర్శించారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదవుతున్న కేసుల సంఖ్యను పరిశీలిస్తే దళితులపై దాడులు పెరుగుతున్నాయని, వీటికి కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహం ఉండటం అత్యంత బాధాకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ మణిపూర్లో జరిగిన ఘటనలు మానవత్వం సిగ్గుతో తలదించుకునే విధంగా ఉన్నాయని, మనువాద సిద్ధాంతాల పేరుతో అణగారిన వర్గాలపై దాడులు చేస్తున్న తీరును ఖండించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడానికి అందరం పునరంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అణగారిన వర్గాలపైన దాడులు చేస్తున్నటువంటి తీరుని ఈ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా అందరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అదే సందర్భంలో అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని అమలు పరిచేటటువంటి పద్ధతిలో అందరం కూడా పునరంకితం కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సిపిఐగా భావిస్తూ ఈ రోజున అంబేద్కర్ ఘన నివాళులు అర్పిస్తూ జోహార్ కామ్రేడ్ బిఆర్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్. అడవిలో ఉన్న అటవీ సంపదను కాపాడి గిరిజన సంపదను సంస్కృతిని కాపాడటానికి ప్రయత్నం చేస్తున్న వారు దొంగ, లేక గిరిజన సంస్కృతిని బద్దలు కొట్టి అడవుల్లో ఉన్న సంపదను దోచుకుంటున్న వ్యక్తి దొంగ అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య ప్రశ్నించారు. పార్లమెంట్లో ఉన్న ఎంపీలు దొంగలకు కాపలా కాస్తున్నారని అన్నారు. హనుమాన్పేటలోని దాసరి భవన్లో సిపిఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో శతాబ్ది ఉత్సవాల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్, నగర కార్యదర్శి కోటేశ్వరరావు, సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ 2026 మార్చి 31వ తేదీ నాటికి దేశంలో ఉన్న మావోయిస్టులు, కమ్యూనిస్టులు, నక్సలైట్లను ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సిగ్గు ఎగ్గు లేకుండా ప్రకటిస్తున్నారని, అది సాధ్యమవుతుందా అని నిలదీశారు. పాఠ్యపుస్తకాలకు వస్తే సైన్స్ పాఠ్యాంశం కాదట, పుక్కిటి పురాణాలు కావాలట. ఆ పుక్కిటి పురాణాలు పాఠ్యాంశాల రూపంలో వచ్చి అవి జనంలోకి రావడానికి కళాశాలలోకి, విద్యా సంస్థల్లోకి వస్తా ఉన్నాయి. జీవ పరిణామ సిద్ధాంతం ఏదైతే డార్విన్ కనిపెట్టారో అలాంటి డార్విన్ కనిపెట్టినటువంటి జీవ పరిణామ సిద్ధాంతం ఈరోజు పనికిరాదంట. అది కిరణజన్య సంయోగ క్రియ 23 జతలు 24 జతలు కలవడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ఉత్పత్తి పునరుత్పత్తి జరుగుతుందంటే అవి పనికిరావట. ఎక్కడో పార్వతీదేవి గారేమో స్నానం చేస్తా ఉన్నారట. ఆ స్నానం చేసే సందర్భంలో ఆయన దేశానికి రాజ్యాంగ రూపకల్పన చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు, ఆయన అందించిన రాజ్యాంగ స్ఫూర్తి నేటికి ప్రజల్లో సజీవంగా ఉన్నాయని జై భీమ్రావు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రావణ్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహం పట్ల చూపుతున్న వివక్ష పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ నిర్మాత విగ్రహం వద్ద కనీసం అధికారిక కార్యక్రమాలు కూడా నిర్వహించకపోవటం దౌర్భాగ్యమని, ఇది రాష్ట్రంలో ఉన్న ప్రతి అంబేద్కర్ వాదికి సిగ్గుచెట్టు అని వ్యాఖ్యానించారు. చిట్టినగర్ టైలర్పేటలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని పురస్కరించుకుని టైలర్పేట అంబేద్కర్ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జై భీమ్రావు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రావణ్ ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జడ శ్రావణ్ మాట్లాడుతూ దేశానికి రాజ్యాంగ రూపకల్పన చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు,
ఆయన అందించిన రాజ్యాంగ స్ఫూర్తి నేటికి ప్రజల్లో సజీవంగా ఉన్నాయని తెలిపారు. ఈ స్ఫూర్తిని నిరూపించడానికి ప్రతి గ్రామం, మండలం, జిల్లా మరియు ఊరిలో ఆయన విగ్రహాలను ఏర్పాటు చేసి నిత్యం కొలవాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్రంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పి ప్రపంచ దేశాలకు తలమానికంగా నిలిచామని గొప్పగా చెప్పుకుంటున్న ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహం పట్ల చూపుతున్న వివక్షత పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలతో పాటు సమాజానికి హక్కులు కల్పించి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవులు కల్పించిన అంబేద్కర్కు ఈరోజు అడుగడుగున అవమానం జరుగుతోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ నిర్మాత విగ్రహం వద్ద కనీసం అధికారిక కార్యక్రమాలు కూడా నిర్వహించకపోవటం దౌర్భాగ్యమని, ఇది రాష్ట్రంలో ఉన్న ప్రతి అంబేద్కర్ వాదికి సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఎన్టీ రామారావు విగ్రహాలకు 1100 కోట్లు, అమరావతిలో ముళ్లకంపను తీయడానికి 35 నుంచి 40 కోట్లు కేటాయించే ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహానికి 10 లక్షలు పెట్టి కనీసం లైటింగ్ పెట్టే పరిస్థితి కూడా లేదని విమర్శించారు. నేడు మహనీయుడి విగ్రహం అసాంఘిక శక్తులకు అడ్డాగా మిగిలిపోతోందని, ఇది కూటమి ప్రభుత్వం చేసిన తప్పిదమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తే రేపు ఎన్నికల్లో వివక్ష చూపించాల్సిన బాధ్యత తమందరిపైన ఉంటుందని ఆయన హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం తప్పుల్ని ఎండగట్టాలని, ప్రతి ఒక్కరూ అంబేద్కర్ సిద్ధాంతాల్ని, ఆలోచనల్ని అనుసరించి ఆయన చూపిన మార్గంలో నడవాలని అంబేద్కర్ వాదులకు పిలుపునిచ్చారు. అంబేద్కర్ విగ్రహానికి అడుగడుగున జరుగుతున్నటువంటి అవమానాన్ని ప్రతి ఒక్క అంబేద్కర్ వాది ప్రశ్నించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, మీరు వాడే ఫ్లైట్ ఖర్చుల్లో 10% ఫ్లైట్ ఖర్చులు, కనీసం మీ విమానాల్లో తాగే టీ ఖర్చులైనా సరే పెట్టినా కూడా అంబేద్కర్ విగ్రహం ఈరోజు తలమానికంగా నిలబడిపోయేది. అలాంటి విగ్రహాన్ని ఈరోజు వదిలేసి, గాలికి వదిలేసి, ధూళికి వదిలేసి ఆ అంబేద్కర్ విగ్రహం, మహనీయుడి విగ్రహం ఈరోజు అసాంఘిక శక్తులకు అడ్డంగా మిగిలిపోతుంటే అంబేద్కర్ వాదులు అందరం మేము ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క అంబేద్కర్ వాదికి నేను పిలుపునిస్తున్నా, ఇది చాలా క్లిష్ట సమయం. కూటమి ప్రభుత్వం యొక్క తప్పుల్ని ఎండగట్టాల్సినటువంటి సమయం అనేది మాత్రమైతే నేను స్పష్టంగా తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కళ్ళు కూడా అంబేద్కర్ సిద్ధాంతాలని, అంబేద్కర్ ఆలోచనల్ని, అంబేద్కర్ చూపించినటువంటి మార్గంలో నడవాలని, ఆయన భౌతికంగా మన నుంచి దూరం అయిపోయినప్పటికీ కూడా ఆయన ఆశయాల రూపంలో ఆయన ఎప్పుడూ బ్రతికే ఉంటాడని మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి టైలర్పేట వాసులందరికీ కూడా మరి విచ్చేసిన పిల్లలకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తెలియచేయాలని, రేపు రానున్న తరాల్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ యొక్క రాజ్యాంగాన్ని రాసి ప్రతి ఒక్క పౌరుడికి ఏ విధమైన హక్కులు కల్పించాడో, అలాగే ఏ విధమైన మనకి అన్ని విధాల మనకి రాజ్యాంగంలో పొందుపరిచాడో అటువంటి అన్నీ కూడా ప్రజలకు తెలిసే విధంగా, మన పిల్లలకు తెలిసే విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ విగ్రహానికి ఓపెనింగ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో అమరావతి భూ సమీకరణ 2.0 పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. సమావేశంలో మాజీ మంత్రి, రైతు సంఘం నాయకులు వడ్డీ శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చి 18 మాసాలు అయిందని, 4-5 నెలల క్రితం టెండర్లు పిలిచారని, కానీ ఇవాల్టికి ఇంకా అమలు కావటం లేదన్నారు. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది ప్రభుత్వానికి సరైన అవగాహన లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తాను ఇచ్చిన వాగ్దానం అమలు చేయకపోగా, టెండర్లు పిలవకపోగా ఇప్పటికే 100 అడుగుల లోతు నుంచి పైప్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి 7 అంతస్తులు కట్టడానికి వెలగపూడి దగ్గర సెక్రటేరియట్ భవనం కట్టి ఉండగా, మళ్లీ ఐకానిక్ సెక్రటేరియట్ భవనాలు పేరిట పెద్ద గోతులు తవ్వి కాంక్రీట్ వేసి హడావిడి చేశారన్నారు. తరువాత పనులు జరగటం లేదన్నారు. ఇప్పుడు మళ్లీ 16,601 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ అంటున్నారని, అది కేవలం రైల్వే లైన్, రైల్వే స్టేషన్, స్మార్ట్ ఇండస్ట్రీస్ కు కేటాయిస్తున్నారని తెలిపారు. పెద్దగా అవసరం లేదని లాస్ట్లో కొంటాం, అంతే కదా. ఎంత చదువుకున్నవాడు కూడా, చదువు లేనివాడు కూడా చేసే పని అది. కామన్ సెన్స్ ఆలోచించి చేసేటటువంటి విషయమే. అటువంటిది మరి అప్పుడే తను ఇచ్చినటువంటి వాగ్దానం అమలు చేయకపోగా, టెండర్లు పిలవకపోగా, అప్పటికే 100 అడుగుల లోతులో నుంచి పైప్ ఫౌండేషన్ వేసి G+7 అంతస్తులు కడతానికి వెలగపూడి దగ్గర సెక్రటేరియట్ భవనం కట్టి ఉండగా, మళ్ళీ ఐకానిక్ సెక్రటేరియట్ భవనాలు అనే పేరు మీదుగా పెద్ద గోతులు తీసేసి కాంక్రీట్ వేసిన పరిస్థితి. ఆ కాంక్రీట్ కూడా కొత్త టెక్నాలజీతో ఇన్ని గంటల్లో, 50 గంటల్లోనే ఇదే చేసాం.
54 గంటల్లో ఇవే చేశామని చెప్పేటటువంటి ప్రధానంగా జరిగిన విషయం కూడా నేను గుర్తుకు చేస్తా ఉన్నాను. భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి చదువు, ఉద్యోగం, సంపాదన, స్వేచ్ఛతో జీవించే హక్కులను ఇచ్చిందని, శతాబ్దాల పాటు కొనసాగిన కుల వివక్షను నిర్మూలిస్తూ అందరూ సమానులే అనే భావజాలాన్ని ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పలెట్టి దేవిశ్రీ ప్రసాద్ అన్నారు. డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగా, మానవ హక్కుల ప్రదాతగా, సామాజిక న్యాయానికి ప్రదాతగా దేశ చరిత్రలో చిరస్మరణీయుడిగా నిలిచారని పేర్కొన్నారు. రిపబ్లిక్ ఆన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యాలయంలో 69వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పలేటి దేవిశ్రీ ప్రసాద్ ఇతర నాయకులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగా, మానవ హక్కుల ప్రదాతగా, సామాజిక న్యాయానికి ప్రదాతగా దేశ చరిత్రలో చిరస్మరణీయుడుగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన కారణంగా అందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో పొందుపరిచినందునే భారతదేశం విభిన్న జాతులు, భిన్న మతాలు, భిన్న భాషలు, భిన్న సంస్కృతులు కలిగిన దేశంగా ఒక తాటిపై నిలుస్తోందని తెలిపారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి చదువు, ఉద్యోగం, సంపాదన, స్వేచ్ఛతో జీవించే హక్కులనిచ్చిందని, శతాబ్దాల పాటు కొనసాగిన కుల వివక్షతను నిర్మూలిస్తూ అందరూ సమానులే అనే భావజాలాన్ని పొందుపరిచారని అన్నారు. సామాజికంగా అణగారిన వర్గాలకు న్యాయం జరిగేలా మార్గం సుగమం చేసిన మహనీయుడి వర్ధంతిని ఘనంగా స్మరించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని పేర్కొన్నారు. రాజ్యాంగం అనేటువంటి అందరూ సమానమే, అందరూ ఒకటే అనేటువంటి చెబుతుంది. కాబట్టి ఇక్కడ రాజ్యాంగవాదులకి మరి మనువాదులకు మధ్య సంఘర్షణ ఉంది. కాబట్టి మనంతా తేల్చుకోవాలి, ఎటు ఉంటాము, మనువాదం వైపు ఉంటామా, రాజ్యాంగవాదం వైపు ఉంటామా అనేటువంటిది తేల్చుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. కాబట్టి రాజకీయంగా కూడా మరి ఈ యొక్క ఈ అణిచివేతకు గురైనటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా బలపడాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాని స్థాపించారు. కాబట్టి ఆ పార్టీ ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరు కూడా నడుం కొట్టుకుని మరి కృషి చేయాలని చెప్పి, అంబేద్కర్ ఆశయాల్ని మరి ప్రజల్లో ప్రచారం చేయాలని చెప్పి, అంబేద్కర్ సిద్ధాంతాల కోసం పోరాడాలని చెప్పి మనమంతా కూడా ఐక్యంగా ఉండి క్రీస్తురాజపురంలో డివిజన్ టీడీపీ నేత అవినాష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటరానితనం, కుల వివక్ష నిర్మూలన కోసం అలుపెరగని కృషి చేశారన్నారు. స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి అని అన్నారు. సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వానికి ప్రాధాన్యమిస్తూ దళిత, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడారన్నారు. ఆయన కృషి ఫలితంగానే ప్రజలు నేడు స్వేచ్ఛాయుత జీవనాన్ని గడుపుతున్నారని అన్నారు. బడుగు బలహీన వర్గాలకే కాదండి, పెద్ద పెద్ద ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు కూడా ఆ ప్రధానమంత్రి హోదాలో కూర్చోవడానికి ప్రధాన కారణం కూడా ఆయనే. ఆయన వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు ఈ విగ్రహాలు వ్యవస్థాపన చేయడమే కాకుండా నిత్యం వాటికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసుకుంటూ ఈ ప్రోగ్రాం చేయడం కూడా కండక్ట్ చేయడానికి మొత్తం అందరం ఏకమయ్యి డివిజన్ కుటుంబాలన్నీ ఏకమయ్యి కలిసి చేస్తున్నామండి. ఇది కలకాలం ఇలాగే ఉండి అందరం కలిసి చేసుకునే విధంగా, పార్టీలకు అతీతంగా అందరం కలిసి చేసుకునే విధంగా ఉండేట్టుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వర్ధిల్లాలి బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు వర్ధిల్లాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.